హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఈ రోజు అయితే చాలా వరకు మూవీస్ స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. లాస్ట్ వీక్ అయితే ఒక వీడియో అయితే చేశాను, అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఏంటి అన్నది. ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 మలయాళం మూవీ అయిన ARM. ఎస్, ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 4 లాంగ్వేజ్ నుంచి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఓటీటీలో కూడా పక్కా చూడాల్సిన మూవీ. ఇప్పుడైతే ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 2 తెలుగు మూవీ అయిన జనక అయితే గనక. ఎస్, ఈ మూవీ 3 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఒక పక్క హిట్ టాక్, మరో పక్క యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే స్టోరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొద్ది వరకు యూనిక్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సుహాస్ గారు అయితే ప్రతిసారి ఒక కొత్త మూవీ స్టోరీ లైన్తో మన ముందుకైతే వస్తూ ఉంటారు. సో ఈ మూవీ స్టోరీ లైన్ కూడా కొత్తగా అయితే ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు భయ్య. స్టోరీ లైన్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. నంబర్ 3 తమిళ్ మూవీ అయిన వెట్రాయన్. ఎస్, ఈ మూవీ 1 month బ్యాక్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఒక పక్క హిట్ టాక్, మరో పక్క యావరేజ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఒక పక్క రజనీకాంత్ గారి మాస్ యాక్టింగ్, మరో పక్క విలన్గా నటించిన రానా గారి యాక్టింగ్. వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓటీటీలో చూడాల్సిన మూవీ. నంబర్ 4 తెలుగు మూవీ అయిన దేవరా పార్ట్ 1. ఎస్, ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా వరకు అయితే కొన్ని సీన్స్ అయితే చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన చీఫ్ ఆఫ్ స్టేషన్. ఎస్, ఈ మూవీ 6 months బ్యాక్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్ అండ్ డ్రామా అలాగే హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉన్నా ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో ఉంది కాబట్టి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి, మరికొన్ని సీన్స్ కొద్దిగా ల్యాగ్ అయితే అనిపించింది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికైతే ట్రై చేయండి. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ఆఫ్టర్ మ్యాచ్. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ November 1 నుండే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉండేవారు. కానీ ఈరోజు ఈ మూవీకి మరొక 3 లాంగ్వేజెస్ యాడ్ చేసి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ మిస్టరీ మూవీస్ అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన జాక్ డౌన్. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ ఇప్పటిది కాదు, జనవరిలోనే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ మూవీస్ అలాగే థ్రిల్లర్ మూవీస్ అంతకంటే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ప్రతి ఒక్కరు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ట్రైలర్ అయితే చూశాను, నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి నచ్చేలాగైతే ఉంది. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో మీరైతే చూసేయవచ్చు. నంబర్ 8 హిందీ మూవీ అయిన విజయ్ 69. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో
ఈ రోజే 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా మూవీస్ ఎక్కువగా చూసేవారు, అలాగే ఎక్కువగా హిందీ మూవీస్ కూడా చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రైటన్. ఎస్, ఈ మూవీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఒక 3 months బ్యాక్ అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే రెంట్కు మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. మీరు ఈ మూవీ చూడాలి అని అనుకుంటే ఎక్కడ చూడాలో తెలుసు కదా, ఫ్రీగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తెలుగు ఆడియోలో మీరైతే చూసేయచ్చు. చిన్నపిల్లల కోసం అయితే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వీలైతే ఈ మూవీ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 10 కొరియన్ వెబ్ సిరీస్ అయిన రేడియంట్ ఆఫీస్. ఎస్, ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీగానే MX ప్లేయర్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్, అలాగే ఎక్కువగా కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. MX ప్లేయర్లో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 నుండి 50 మధ్యలో అయితే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 11 తమిళ్ మూవీ అయిన లక్కీ భాస్కర్. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ మంతే థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్ఫుల్గానే రన్నింగ్ అయితే అవుతూ ఉంది. అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీని అయితే ఈ మంత్ ఎండింగ్ అయ్యే లోపు ఓటీటీలోకి తీసుకొస్తామని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత దానికోసం మాట్లాడుకుందాం. నంబర్ 12 కిరణ్ అబ్బవరం గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన కా. ఎస్, ఈ మూవీ కూడా లాస్ట్ మంతే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీని ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీ తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీ అయితే ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ బస్టర్ అయి సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది థియేటర్లో. ఈ మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఇంకొక 20 నుంచి 25 డేస్ అయితే ఆగితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. లేకపోతే ఒకసారి థియేటర్కి వెళ్ళిన చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 13 శివకార్తికేయన్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన అమ్రాన్. ఎస్, ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. లాస్ట్ మంత్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీని ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపు ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయబోతున్నామని కూడా మెన్షన్ అయితే చేశారు. కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ డేట్ అయితే రాలేదు. నాకు తెలిసి ఇంకొక 2 weeks తర్వాత ఈ మూవీ కోసం అప్డేట్ అయితే వస్తుంది. థియేటర్లో ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకొక 20 నుంచి 25 డేస్ అయిన తర్వాత ఈ మూవీని మీరు ఓటీటీలో అంటే నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు తెలుగు ఆడియోలో. నంబర్ 14 తమిళ్ మూవీ అయిన బ్లేడీ బెగ్గర్. ఎస్, ఈ మూవీ లాస్ట్ మంత్లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయ్యి నిన్ననే ఈ మూవీ తెలుగులోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఓన్లీ థియేటర్లోనే. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది ఈ మూవీని. ఈ మూవీ కూడా సేమ్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 3 లాంగ్వేజ్లో అయితే వస్తుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటైతే ఉంటుంది. థియేటర్లో ఇప్పుడు చూసుకుంటే సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఈ మూవీ కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటే ఈ మూవీ కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మీకైతే నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంక ఇలాగే ప్రతి వీకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.